హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ముందు వీడియోలో చూపించినట్టు సొరకాయ అది తురుము పట్టేసుకున్నానండి. ఇదిగో బియ్యం పిండి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి మూడు మాత్రం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకొని మనం కలుపుకుందాం. ఇదంతా కలిపేసుకొని ఇక వాటర్ వేసుకోకూడదు, ఓన్లీ ఈ వాటర్తోని బియ్యం పిండి మొత్తం కలవాలి. నేను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, చూడండి. సాల్ట్ వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. చూడండి, ఇలా కలిపేసుకున్నాను. గారెపిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కానీ మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, నూనె లాగిద్ది. ట్రై చేయండి. స్టవ్ మీద బాండి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఎలా వేయాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. కొంచెం హీట్ అవ్వాలండి. చూడండి, అరచేయికి ఆయిల్ రాసేసుకొని నేను అరచేతితోనే వేసేస్తానండి. నాకు ఫస్ట్ నుంచి గారెలు అలాగే చేయడం అలవాటు. కానీ మొత్తం చూపించాలంటే నేనే వీడియో తీసుకోవాలి, నేనే వేయాలి కాబట్టి చూస్తుండండి ఫ్రెండ్స్. చూడండి, వేస్తున్నాను ఆయిల్లో. సొరకాయ గారెలు ఇంతేనండి, అయిపోయింది. ట్రై చేయండి. ఈ సీజన్లో బాగా సొరకాయలు దొరుకుతాయి కదా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇది రొట్టెలకు కూడా చేసుకోవచ్చండి, ఇదే పిండిని. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.